డ్రైనేజ్ ఇన్ని సంవత్సరాలు ఏడిపోతున్నది తెలుసా అని అడుగుతున్నా నేను. ఇన్ని సంవత్సరాలు 111 జియోలో ఉన్న ఊర్ల యొక్క డ్రైనేజ్ కానీ వ్యర్థాలే కానీ అవే హిమాయత్ సార్ గండిపేటలకు పోతున్నాయి. ఈ విషయం కేసీఆర్ గారికి బరాబర్ తెలుసు. అందుకే 111 జియో తీసేయాలా, ఈ ప్రాంతం జోనింగ్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంతా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కేసీఆర్ గారు అంటే మీరేం చేస్తున్నారంటున్నా. ఒకటే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి, కొత్తగా నేర్చిరు ఇప్పుడు సబితమ్మ నీ 3 కొడుకులకి 3 ఫామ్ హౌస్లునే, దాని సంగతి ఏందని అడుగుతున్నాడు. పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది, అరే 3 ఫామ్ హౌస్లు ఎడగట్టినవరా అని నాకు అడుగుతున్నది. నేను చెప్పినా మా అమ్మ నాకు తెలియదు, బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం 3 ఫామ్ హౌస్లు కట్టి గిఫ్టీనికి తయారు పెట్టిండేమో అనుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు, అది మినహాయించి 3 గెస్ట్ హౌస్లు 3 ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి, దాన్ని మీరే కూలగొట్టండి అంట. ఇంకో గమ్మత్ విషయం ఉంటుంది ఈయనది. పాతకాలంలో వెనకటికి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒక పంచాయతీ చెప్తురా అని రచ్చబండకు పిలిచిరంట. రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట, ఇక మీరు అందరు దోతిలు ఇప్పుండ్రు అన్నాడంట. అరే నువ్వు పంచాయతీ చెప్పనీక నేనెందుకు దోతిలు ఇప్పాలని అడిగితే, నాకు మస్తు ఎండ కొడుతున్నది, మీ దోతిలు ఇప్పి షామియానా కట్టుండ అన్నాడంట. మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా, ఈయన ఇప్పొచ్చు కదా, ఊరి మీద దోతిలు కావాలి నాకు, నా దోతి మాత్రం పనికిరాదు. ఎందుకు చెప్తున్నా, మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు, దాన్ని కొట్టాడంట. మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణరావు గారు ఇల్లు ఉన్నది, మార్కింగ్ వేసిర్రు ఆయన ఇంటికి. మొన్న చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికీ 150 గజాలు ఇచ్చి మంచిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని. మీ మంత్రి గారిని తీసుకుపోయి జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టియాని. మీకు కనిపించాయి, మీ మంత్రుల ఫామ్ హౌస్లు కనిపించాయి. మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది. మీ సొంత మంత్రి గారిది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నది, దాని గురించి మాత్రం మీకు కనపడదు. ఏం చెప్తారు, నేను అన్నీ కొట్టుకుంటూ పోతా. లాస్ట్కి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు, కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు. ఒకటే ఒక విషయం చెప్తా, అమ్మ మైక్ కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ఇది కొడతా అది కొడతా ఇది కూలగొడతా ఏదైనా కడతా అని చెప్తున్నాడా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏంది, మీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూలగొట్టుడే, మీ హెచ్ఎండ్డబ్ల్యూఎస్, మీ ఇరిగేషను, ఆఖరికి హైదరాబాద్లో కొట్టుడే, రంగారెడ్డిలో కొట్టుడే, మహబూబ్నగర్లో కొట్టుడే, ఆఖరికి ఏజెన్సీ ప్రాంతాలైన వరంగల్ ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా నీ ప్రభుత్వం కూలగొట్టుడే పనిపెట్టింది, కట్టుడు మాత్రం పనిపెట్టలే. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం కట్టి ఈ ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఎట్లా నేను కట్టుడు అయితే లేదు, ఈ కాళేశ్వరం కూడా ఏదో వరద బిడద వస్తే కొట్టుకుపోతే మంచిగా ఉండని ఈయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్క విషయం ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారికి కందుకూరు మండల్ కేంద్రంగా నేను సవాల్ ఇచ్చి చెప్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఇల్లు కొంప కొల్లేరు చేసి ఇంకోరు ఇల్లు కొట్టకుండా నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఫార్మాసిటీ కట్టు.